భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం అభినందనీయమని బుచ్చిరెడ్డిపాలెం రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నాతకరాని వీరప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించడం రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. ఈ ప్రాజెక్టు సాకారమవ్వడంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విశేష కృషి చేశారని కొనియాడారు. అలాగే నెల్లూరు జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దగదత్తి ఎయిర్పోర్టును కూడా అత్యాధునిక సౌకర్యాలతో త్వరితగతిన నిర్మించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. దగదత్తి ఎయిర్పోర్టు అంశాన్ని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు కూడా త్వరలోనే కార్యరూపం దాల్చితే నెల్లూరు జిల్లా ప్రజలకు రవాణా, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు చేకూరుతాయని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. నా పేరు నాటకరాని వీరప్రసాద్. నేను బుచ్చిరెడ్డిపాలెం మండలం తెలుగుదేశం పార్టీ రూరల్ క్లస్టర్ ఇన్ఛార్జిగా చేస్తున్నానండి. ఈరోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా అభినందనీయం. ఇది ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం. అదేవిధంగా మన కేంద్ర విమానయాన శాఖ మంత్రి వర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా మా నాయకులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అనుకున్న గడువు లోపలే 2 సంవత్సరాల కాల పరిమితిలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భోగాపురం ఎయిర్పోర్ట్ని ప్రారంభించడం జరిగిందండి. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి వర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన పార్లమెంటరీ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన దగదత్తి ఎయిర్పోర్ట్ సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. దీనికి సంబంధించి మన దగదత్తి ఎయిర్పోర్ట్ను కూడా సేమ్ ఇదే విధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారో మన దగదత్తి ఎయిర్పోర్ట్ని కూడా అలాగే అదే విధంగా అత్యాధునిక సాంకేతిక అనుకూలంగా వచ్చేటట్టు పూర్తి చేయాలని చెప్పి ఇది పార్లమెంట్లో ప్రస్తావించిన మన ఎంపీ గారికి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. No matter the noise outside, enjoy the quiet inside. With noise-cancelling windows from Asahi System Windows. Please subscribe SS News AP.